ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో నన్ను కేవలం ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. సో ఎటు వెళ్ళినను నేను ముందుకు సాగుతా. వీఆర్ హార్డ్ ప్రెస్డ్ ఆన్ ఎవ్రీ సైడ్ బై ట్రబుల్స్, బట్ వీఆర్ నాట్ క్రష్డ్ అండ్ బ్రోకెన్. వీఆర్ పర్ప్లెక్స్డ్, బట్ వీ డోంట్ గివ్ అప్ అండ్ క్విట్. వీఆర్ హంటెడ్ డౌన్, బట్ గాడ్ నెవర్ అబెండన్స్ us. We get knocked down, but we get up again and keep going. మనకి కొన్ని కష్టాలు, కొన్ని అడుదడుకులు వచ్చిన వెంటనే దేవుని చిత్తం కాదేమో, ఇది దేవుడు చిత్తం కాదేమో అనుకుంటూ మనం ఆగిపోతూ ఉన్నాం. ఎన్నిసార్లు మనము కొనసాగించి మనం ఆగిపోలే అండి. ఉపవాసమే తీసుకుందాం, ఎన్నిసార్లు ఉపవాసం అని అంటాం. ఒక్కసారి ఏదైనా వాసన వచ్చిన వెంటనే ఒక్కసారి మన ఫ్లెష్ ఇంకా చెప్తూ ఉంటుంది, ఇదిగో ఇదిగో తినేసే, పర్లేదు తినేసి అని అంటది. వెంటనే మనం సోషల్ మీడియా ఫాస్ట్ అనుకుంటాం, స్క్రోల్ చేస్తూ చక్కగా మెసేజ్ ఓపెన్ చేస్తాం, షార్ట్ సర్మన్ ఓపెన్ చేస్తాం, దాని కింద వెంటనే ఇదిగో వార్నింగ్ అంటారు. దాని తర్వాత ఇదిగో, మీకు తెలుసా ఇన్స్టాగ్రామ్లో అసలు హైలీ చెక్డ్ రీల్స్ ఏంటంటే డోంట్ డూ దిస్ అన్న స్టార్టింగ్ ఉంటే ఆ రీల్ చాలా వ్యూస్ వెళ్తాయంట, రీచ్ ఎక్కువ వెళ్తుందంట. అంటే ఇప్పుడు మనిషిని ఎట్లా డోంట్ డూ దిస్ అని అంటే వెంటనే ఏంటి చేయకూడదు అని మనం అలా వాచ్ చేస్తాం చూడండి. సో అట్లా అనమాట, మనిషిని ఎలా ఆకట్టుకోవాలి, మనిషిని ఎలా ఎంగేజ్ చేయాలి. సో దీస్ ఆర్ ద హింట్స్, సీక్రెట్స్ అనమాట. సో మనము ఈ ఫ్లెష్ని వెంబడించేస్తున్నామా, ఫ్లెష్కి లొంగిపోతున్నామా, లేకపోతే ఆర్ వి హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్? లేదు చెయ్యను అని అంటే మనం నిలబడగలుగుతున్నామా, లేకపోతే లొంగిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడానికి, సాకులు వేయడానికి, వాళ్ళ మీద నిందలు వేయడానికి, బ్లేమ్ గేమ్స్ ఆడడానికి మనం రెడీ అవుతున్నామా? సో ఇక్కడ we get knocked down, but we get up again and keep going. పౌలు ఎన్నిసార్లు తరుమబడిన